హాయ్ అండి, ఈరోజు మనం బచ్చల కూర పచ్చడి నా తరీకాలో ఎలా చేస్తారో చూపిస్తాను. స్టూడెంట్స్, బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఈ పచ్చడిని చాలా టేస్టీగా చూపిస్తాను. బచ్చల కూరని కడిగేసుకుందాము. కట్టలు కట్ చేశాను. ఇలా 3-4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. వాటర్లో మంచి క్రిస్టల్ క్లియర్గా ఉండేటట్టు వాష్ చేసుకోవాలి. ఇవి బచ్చల కూర పచ్చడిలోకి పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఒక అర స్పూన్ మెంతులు వేసుకుందాం. దీంట్లో ఒక అర స్పూను ధనియాలు, ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకుందాం. దీంట్లో మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం. మిర్చి వేసుకుందాం. ఇప్పుడు మనం సగం ఎండుమిర్చి సగం పచ్చిమిర్చితో వేసుకోవచ్చు. లేదు అంటే ఓన్లీ ఎండుమిర్చితో చేసుకోవచ్చు. లేదు అంటే ప్యూర్గా పచ్చిమిర్చితో చేసుకోవచ్చు. మనకి ఎలా ఇష్టమైతే అట్లా. మీకు కారం ఎంత అవసరమో అంత వేసుకోండి. వేగగానే తీసేసుకోండి. ఇలా తరిగి పెట్టేసుకున్న బచ్చల కూర ఉంది కదా, ఈ బచ్చల కూరని మనం ఇలా తీసి దీంట్లో వేయించుకుందాం. ఇది వేగాలి చక్కగా. మరీ సన్నగా తరక్కండి బచ్చల కూరని, కొంచెం కాడలుగానే తరుక్కుంటే మంచిది. బాగా ఉడకబెట్టకండి, మామూలుగా ఒక మోస్తరు ఉడికితే చాలు. ఆ కూర హెల్త్కి చాలా మంచిది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ఉడకగానే దీంట్లో ఇప్పుడు మనం ఇది చూడండి, ఇదేంటి నేను మిర్చి చూపించాను ఇందాక, కొత్తిమీర ఉన్న కరివేపాకు, ఇది దీంట్లో వేసుకోవాలి. ఇలానే వేసేసుకోండి, తరక్కండి. కరివేపాకును కొత్తిమీర వేసాను కదా, ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకోండి. ఇలానే ఉండాలి. మీరు అసలు గింత కూడా కట్ చేయద్దు. అది కొత్తిమీర కాడల్లో మంచి ఫైబర్ ఉంటుంది. ఇప్పుడు ఇది చూడండి, ఇలా మగ్గాలన్నమాట. ఈ కాడలు, కొత్తిమీర కాడలు అలా మగ్గాలి. పిల్లలు కరివేపాకు ఇవన్నీ అడ్జస్ట్ తీసేస్తూ ఉంటారు. వాళ్ళకి న్యూట్రిషన్ వెళ్ళాలి అంటే ఇవన్నీ వాళ్ళకి తెలియకుండా మనం ఇలా చేసేయాలి, పచ్చట్లో రుబ్బేయాలి. ఇది ఉప్పు చింతకాయ అండి. ఈ ఉప్పు చింతకాయని దీన్ని మనం చింతపండులాగా కడుక్కోక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఇది నేను ఒక పెద్ద ఉసిరికాయ అంతా తీసుకున్నా. మన బచ్చల కూరను ఆ కూరగాయలకి ఈ కారానికి లోపల ఉన్న మెంతులు, జీలకర్ర, వాటికి ధనియాలకి ఇది ఎంత క్వాంటిటీ పడుతుందనే పులుపుతో చూడాలి. దీంట్లో ఉప్పు, పసుపు వేస్తారు, వేసి దంచుతారు. ఇది దీంట్లో వేస్తున్నాం. దీన్ని మనం నానబెట్టుకోక్కర్లేదు, వీటితో పాటు మిక్సీ పట్టేయటమే, లేకపోతే రోట్లో నూరటమే. ఇది వేగింది. ఇంకా ఆఫ్ చేసేమే. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. కొంచెం చల్లారనిద్దాం. ఇప్పుడు ఇది పచ్చి కొత్తిమీర, దీన్ని మనం కట్ చేసేసుకొని దీంట్లో పైన ఇట్లా వేసుకుందాం ఉడికిన దాని మీద. అంటే లాస్ట్కి గార్నిష్ చేసే బదులు నేను ఇలా వేస్తున్నాను, ఎందుకంటే మరీ పచ్చి వాసన వస్తుందని, పసరు వాసనలాగా ఉంటుందని ఇలా వేస్తాం మా ఇంట్లో. వేడి దాంట్లో ఇట్లా అనేస్తే అయిపోతుంది. ఇప్పుడు మనం మామూలుగా దీంతో పాటు మిక్సీ పట్టేసుకోవడమే. చల్లారేదాకా ఇలా పెట్టేయడం. మిక్సీ గిన్నెలోకి ఇవన్నీ వేసేసుకున్నాం. దీన్ని మిక్సీ వేసేసుకొని వస్తాను. పసుపు, కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఉప్పు చింతకాయలో ఉప్పు ఉంటుంది. స్టూడెంట్స్ అన్నా కదా, మీరు చింతపండు నానబెట్టుకోండి. చింతపండు నానబెట్టేసుకొని వేసుకోండి. మీ దగ్గర ఉప్పు చింతకాయ అవైలబుల్ ఉండదు కదా. మిక్సీ వేసుకొని వచ్చాను. ఉడకబెట్టుకున్న బచ్చల కూరని దీంట్లో వేసేసుకో. పచ్చిమిర్చితో చేసాం కాబట్టి ఈ కలర్ వచ్చింది. అదే మన ఎండుమిర్చి పచ్చిమిర్చి అయితే ఇంకొంచెం రెడ్ వచ్చేది. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర కురుకోవడానికి బాగుంటాయి, ఎక్కువ వేసుకోండి. మీకు కావాలంటే తినలేస్తాను అంటే. కరివేపాకు, ఇంగువ, దీంట్లో కూడా కొంచెం ఇంగు వేసుకుంటున్నా. ఎంత ఇంగు వేస్తే అంత బాగుంటుంది, హెల్త్కి మంచిది. ఈ పోపు దీంట్లో వేసి. ఎలా ఉందండి బచ్చల కూర పచ్చడి? ఇవి కొరుక్కుంటుంటే ఉంటుందండి అన్నంలో, మామూలు ఉండదు.
కొంచెం పక్కన వేస్తున్నా. అంతుంది, టేస్ట్ చూసి చెప్తాను. అబ్బో డెడ్లీ ఉందండి. ఉప్పు చింతకాయ లేని వాళ్ళు చింతపండు వేసుకోండి. అలా చాలా బాగుంది నిజం. చూడండి చూస్తుండే ఎంత బాగుందో. అబ్బా ఎంత బాగుందంటే తట్టుకోలేనంత బాగుంది. ఎలా ఉందండి పచ్చడి? మంచిగా ఎండుమిర్చి ఉన్నాయి చూడండి, కొరుక్కొని తినండి. ఇప్పుడు నేను చూపించినట్టు మామూలు ఉండదు. పప్పులు మాత్రం కలపకండి, పైనే ఉంచేసేయండి. మీరు తినే ముందు కలిపేసేయండి పప్పులు, ఎందుకంటే మంచి కట్టకట్టలాడుతూ ఉంటాయి తింటుంటే. ఇలా చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.